ఈరోజు నేను సింపుల్‌గా క్యారెట్ పాయసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఒక క్యారెట్‌ని ఇలా తురుముకొని అందులో వేసి ఒక 15 నిమిషాల వరకు దాన్ని వేయించుకోవాలండి. ఇప్పుడు మనకి అందులో ఒక గ్లాస్ వరకు పాలు వేసుకోండి. అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. అది ఉడకాలి కాబట్టి. నేను ఒక స్పూన్ వరకు సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. టేస్ట్ కోసం బావుంటుందని. ఒంటికి కూడా చలవ చేస్తుంది. నానపెట్టి ఇలాగా క్యారెట్ ఉడికాక అందులో వేశాను. నానపెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది సగ్గుబియ్యం. అలా వేసుకుంటే ఉడకదు. అందుకే నానపెట్టుకోండి ఒక 20 నిమిషాల వరకు. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉడికిపోయి దగ్గరకయిపోయిందో. ఇప్పుడు నేను స్వీట్ కావాలి కదా మనకి. అందుకని బెల్లాన్ని వాటర్‌లో వేసి నానపెట్టి అది వడకట్టి ఇలా వాటర్ పోసేసానండి. ఇప్పుడు మా ఇంట్లో కొంచెం కండెన్స్డ్ మిల్క్ ఉండింది. అది కూడా కొంచెం వేశాను ఫ్లేవర్ కోసం. మీరుంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు. ఇందులో నేను జీడిపప్పు, బాదం పప్పు అలాంటి డ్రై ఫ్రూట్స్ ఏం వేయట్లేదండి. మామూలుగానే ఇలాగా చేసేస్తున్నాను. ఇది ఒంటికి చలవ చేస్తుంది బాగా. వేసవికాలం కదా! ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలకి కూడా స్నాక్ లాగా ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.